हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అన్న మనం సైడ్ జాయింట్స్ చేసుకున్నప్పుడు ఇలా ప్లస్ షేప్ లో మనకి రావాలి అన్న సైడ్ జాయింట్స్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి। మనము ఫస్ట్ అయితే స్టిచెస్ వేసుకున్నప్పుడు మనకి స్టిచెస్ హ్యాండ్ దగ్గర నుంచి కింది వైపు వరకు కూడా ఇలా స్ట్రైట్ గా ఉండాలండి, అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది। చూడండి ఫస్ట్ అయితే మనం సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి। మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి, ఆది బ్లౌజ్ ని అటు సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఇటు సైడ్ జాయింట్స్ వరకు మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా మిడిల్ లోకి పెట్టుకొని ఆది బ్లౌజ్ ప్రకారము మనము స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి। ఇలా పైన కింద రెండు వైపులా కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి। ఇప్పుడు అదేలాగా ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి। మనకి ఆది బ్లౌజ్ కాజా పట్టీ ఉంటుంది కదా, ఆ కాజా పట్టీని ఇలా పట్టుకొని మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ కాజా పట్టీని రెండింటిని సమానంగా పట్టుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। సేమ్ ఇదేలాగా హూక్స్ పట్టీని కూడా పట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి। మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం సైడ్ జాయింట్స్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలండి। ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము। షోల్డర్ కి మిడిల్ లో హ్యాండ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ లోకి పట్టుకోవాలండి। దీన్ని ఇలా నీట్ గా సర్దుకోవాలండి। ఇలా నీట్ గా సర్దుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇలా రివర్స్ చేసుకోవాలి। ఆది బ్లౌజ్ హ్యాండ్ ని ఇలా రివర్స్ చేసుకొని చూడండి మనకి ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి కదా, ఈ స్టిచెస్ వరకు ఎంత లూస్ ఉందో అంత లూసు కరెక్ట్ గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చంక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము। షోల్డర్స్ జాయింట్ చేసుంటారు కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర స్టిచెస్ ఉంటాయి కదా, ఆ ఖర్చు వరకు మనము ఆది బ్లౌజ్ కి పట్టుకోవాలి। సేమ్ అదేలాగా మనం స్టిచ్ చేయబోతున్న బ్లౌజ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక వరకు కరెక్ట్ గా పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకొని హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు ఉంటుంది కదండి, హ్యాండ్ జాయింట్ చేసుకున్న ఖర్చు అది పై వైపుకి అంటే పాదం వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి। కింద పైన రెండు వైపులా కూడా ఆ ఖర్చు పార్ట్ అనేది పాదం వైపుకి వచ్చేలాగా పెట్టుకొని అలాగే సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా మనకి చంక దగ్గర ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలండి। ఇలా చంక వరకు కుట్టుకున్న తర్వాత చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అవి రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి। మనం ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, ఆ ఖర్చు కూడా పాదం వైపుకి వచ్చేలాగా కుట్టుకోవాలండి। ఇలా కింది వైపుకి కాకుండా పాదం వైపుకి ఉండేలాగా పెట్టి ఖర్చు అనేది కుట్టుకుంటూ నీట్గా రఫ్ చేసుకోవాలి। ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీని పక్కనే పాదం ఇంచు వెడల్పుతో 3 కుట్లు కానీ 4 కుట్లు కానీ వేసుకోవాలండి। మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ 3 కుట్లు లేకపోతే 4 కుట్లు వేసుకున్నట్లయితే కస్టమర్కి ఇప్పుడు కరెక్ట్గా ఉన్న ఫ్యూచర్లో వాళ్ళు లావ్ అయినప్పుడు మనకి బ్లౌజ్ అనేది వేస్ట్ అవ్వకుండా కుట్లు అనేది విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కుట్లు అనేది ఎక్స్ట్రాగానే వేయండి। వేసిన తర్వాత క్లాత్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే వదులుకోండి। ఇలా 3 కుట్లు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని థ్రెడ్స్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి। మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఇలా చక్కగా వచ్చేలాగా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు। చూడండి ఈ హ్యాండ్ జాయింట్ చేసింది కానీ అలాగే షేప్ బెల్ట్ జాయింట్ చేసింది కానీ పై వైపుకి ఉండాలండి ఖర్చు, కింది వైపు కాకుండా పై వైపుకి ఉండేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి। సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా మనము సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి। ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్నే ఇటు సైడు మార్కింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకొని హ్యాండ్ మార్కింగ్ అలాగే చంక దగ్గర మార్కింగ్ కూడా చేసుకోవాలండి। ఇలా చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న ఖర్చులు రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలండి। అంటే మనకి చంక దగ్గర ప్లస్ మార్కింగ్ రావాలి అంటే ఈ హ్యాండ్ జాయింట్స్ అనేది ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి। కరెక్ట్గా అటు ఇటు కిందికి పైకి జరగకుండా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి। అలాగే కింది వైపు కూడా మనము ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ చేసుకున్నది ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి। దీని పక్కనే సేమ్ అదేలాగా ఒక 3 కుట్లు అనేది వేసుకోవాలండి।
మనము బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా సైడ్ జాయింట్స్ అనేది అటు ఇటు చేసినామంటే మనకి బ్లౌజ్ అనేది చంక దగ్గర ముడతలు రావడం కానీ లేకపోతే పట్టేసినట్టు ఉండడం కానీ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మనం సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా చేసినామా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే స్టిచ్ అనేది పై వైపు నుంచి కింది వైపు వరకు కూడా స్ట్రైట్గా రావాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అని అర్థమైపోతుంది. థ్రెడ్స్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ బాగుండాలి అంటే. చూడండి చంక దగ్గర మనకి ప్లస్ మార్కింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడా కూడా అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చంక దగ్గర ప్లస్ మార్కింగ్ అనేది ఇలా రావాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి సైడ్ జాయింట్స్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి రివర్స్ చేసి చూసినా కూడా మనకి ప్లస్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.